హాయ్ అండి, అందరూ బాగున్నారండి. నేనైతే వీడియోస్ అయితే ఇతుకు పెట్టడం లేదో మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్ సూత్రుగానండి. మొన్న రాజమండ్రిలో వెళ్ళినప్పుడు మీకు గోదావరి అయితే చూపించాను కదండి. మేము రాజమండ్రి ఎందుకు వెళ్ళాం మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్ సూత్రుగానండి. ఇదిగోండి, మేము జిఎస్ఎల్ హాస్పిటల్ కాడికి అయితే వెళ్ళామండి. ఎందుకు వెళ్ళామంటే మొన్న నేను కొబ్బరి కారపొడం చేశాను కదండి. ఆ రోజున నేను ఇక్కడే పడిపోయానండి, జారిపోయి చూసుకోలేదండి. పీట మీద అడిగేసి జారిపోయానండి. ఇంకా నాకైతే కాలు అయితే పట్టేసిందండి. ఇంకా అందుకని మా ఆయన గారు అయితే మొన్న తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి ఎక్స్రే అయితే తీయించారు. ఇదిగోండి, ఎక్స్రే అయితే తీయించారండి. ఇక్కడ కాలు కాడ అయితే పట్టేసిందని చెప్పారండి ఎక్స్రే తీసి. ఇంకా అందుకని నేనైతే వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. అలాగే ముంబై నుండి ఒక సిస్టర్ అయితే నూనె అయితే పంపమన్నారండి. ఇంకా అందులో నేనైతే ఇంకా ఈ 15 రకాలు చూసుకుని నూనె కాయాలి కదండి. అందులో ఇంకా నేను ఏటైతే వెళ్ళలేకపోతున్నాను. మనకి ట్రావెలింగ్ ఛార్జ్ అయితే చాలా అయిపోతుందండి నూనె అయితే పంపడానికి. మీరు పర్వాలేదమ్మా, మాకు ట్రావెలింగ్ ఛార్జ్ ఎంతైనా పర్వాలేదు, నూనె పంపండి అంటే మేము ఖచ్చితంగా అయితే పంపుతామండి. ఇదిగోండి, టాబ్లెట్లు అయితే ఇచ్చారండి నొప్పికి. సి విటమిన్ అండి టాబ్లెట్ ఇది. ఇవ్వండి, ఇంకా 4 రకాల టాబ్లెట్లు అయితే ఇచ్చారండి 10 రోజులకి. ఈ 10 రోజులు తగ్గాక మళ్ళీ అయిపోయాక అయితే రమ్మన్నారండి. మళ్ళీ అయితే వెళ్తామండి. నా గురించి అయితే ప్రార్థన అయితే చేయండి ఫ్రెండ్స్. గమ్మున నేనైతే తగ్గిపోవాలి కావాలని అంతే ఫ్రెండ్స్. అందుకనే నేను ఇంకా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. అలాగే ఈరోజు మా పిల్లల గురించి నేను ఏమైతే ఉన్నానో మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చక్కగా పుల్లగా చాలా బాగుంటుందండి మనకి నిమ్మకాయ పులిహోర. సిద్ధపడకాయ మన చెట్టుని పడిందా? ఏది మామీని చూపించమను. ఏది పంట? ఏది? నీ సిద్ధపడకాయ పండిందా? ఏ పండు? కింద పెట్టారు. కొయ్ అంతే అంతే తిప్పు తిప్పు కొయ్యండి. ఏ తమ్ముడు చూపించు. బాగుంది. చెట్టుని కాసిందా తమ్ముడు? చెట్టుని కాసిందా? ఇంకా ఉన్నాయి అవి, ఇంకా పలక మారలేదు. ట్యూషన్కి వెళ్ళి వచ్చేసినావమ్మా? అవునమ్మా. మా అబ్బాయి పొద్దున్న మాటలు కూడా ట్యూషన్కి వెళ్తున్నాడండి. 5ంటికి లేచి వెళ్తున్నాడు. ఏంటి ఆకుకూరలు ఏమేమన్నాయండి? అన్నీ ఉన్నాయండి.
ఇదిగోండి మొలల చెట్టు అండి. మనకి నవంబర్, డిసెంబర్, జనవరి ఇప్పుడే పోతాయండి మనకి పువ్వులు అనేవి. ఇదిగోండి చెట్టు నిండా మనకి మొక్కలు అలాగే పువ్వులు కూడా ఉన్నాయండి. మనకి చాలా బాగుంటాయండి ఇవి. మనం మాల కట్టుకుని మనం తల్ల పెట్టుకుంటే చాలా నిండుగా అయితే కాపాడుతాయండి మనకి మొలలు అనేవి. ఇందులో కనకాంబరాలు వేసుకుని కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి. జాగ్రత్త అమ్మ. ఎలాంటి బ్యాగులు తెచ్చుకుంటామా? టైం అయిపోయింది. ప్రవీణ్ బాయ్. జాగ్రత్తమ్మా. బాయ్. జాగ్రత్తమ్మా. బాయ్.